We will be carrying our papers, and they have recommended there'll be checkpoints throughout the country. Isn't that what Nazi Germany did that everybody in America was against? Papers, please. May I see your papers? May we see your papers? I don't think I have them on me. In that case, we'll have to ask you to come along. Wait, it's possible that, yes. Here they are. These papers expired 3 weeks ago. You'll have to come along. Halt! అది క్లాసిక్ మూవీ గాన్ విత్ ద విండ్ లోని ఒక ఫేమస్ సీన్ అండి. ఈ వీడియోలో ప్రశ్న ఏంటంటే, సిటిజన్స్ కూడా తమ వెంట పాస్పోర్ట్ పెట్టుకుంటూ తిరగాల అమెరికాలో? కొద్ది నెలల క్రితం నేను రుమైజా ఆస్టాక్ని అరెస్ట్ చేసిన దాని మీద ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో పెట్టినప్పుడు ఇదే సీన్ కూడా వాడినట్టున్నాను గాన్ విత్ ద విండ్లో. సో పేపర్ వర్క్ సంబంధించింది. ఇప్పుడు ఆ రుమైజా ఆస్టాక్ వచ్చేసరికి షీ వాజ్ నాట్ ఇల్లీగల్ అంటిల్ ద మూమెంట్ హర్ వీసా వాజ్ రివోక్, బట్ షీ వాజ్ అరెస్టెడ్. దాని వెనకాల ఎవరో రిపోర్ట్ చేశారు. అలాగే కొలంబియా యూనివర్సిటీలో పాత విద్యార్థి మహమూద్ ఖలీల్ అనే అతను గ్రీన్ కార్డ్ హోల్డర్, అతన్ని అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని చాలా మందిని అరెస్ట్ చేశారు, డిపోర్ట్ చేశారు. ఓకే, దాట్ వన్ దే హ్యావ్ ద క్లియర్ అథారిటీ టు డూ ఇట్, సో లెట్ us say గివ్ ఇట్ టు దెమ్. కానీ ఈ కాలిఫోర్నియాలోను ఇలాంటి బ్లూ రాష్ట్రాలలో ఫామ్ లేబర్స్ని ఏది వాళ్ళ దగ్గర వ్యాలిడ్ వీసా ఉన్నప్పటికీ, సో ఇల్లీగలో కాదో తెలియదు కూడా తెలియదు, ఎందుకంటే డ్యూ ప్రాసెస్ ఇవ్వట్లేదు, వాళ్ళని ఎడాపెడా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం వాళ్ళు ఐస్కి, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్కి నెలకి 3,000 అరెస్టుల కోటా ఇచ్చారు. కోటాలు ఇస్తే ఏమవుతాయి, ఆ కోటాలు మీట్ అవ్వడానికి హద్దులు దాటుతారు. అదే జరుగుతుంది. సో ఒక పక్క లీగల్ ఇమిగ్రెంట్స్, మరొక పక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అలాగే ఏదో ఒక రకమైన వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అదంతా ఒక ఎత్తు, సిటిజన్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అబ్రేగా గార్సియా కేసు తీసుకోండి. అబ్రేగా గార్సియా కేసులో అతన్ని ప్రత్యేకించి ఎల్ సాల్వడార్కి పంపించకూడదని ఒక జడ్జి ఆర్డర్ ఉంది. అయినప్పటికీ అతన్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి ఎల్ సాల్వడార్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్కి పంపించారు. ఆ తర్వాత ఏదో తప్పుడు కేసులు బనాయించి మళ్ళీ తీసుకొచ్చి టెనిసీ జైల్లో కూర్చోబెట్టారు. ఈ వారం అతన్ని విడుదల చేయవచ్చు బెయిల్ మీద అని చెప్పి చెప్తున్నారు. ఈ అబ్రేగా గార్సియాని రాంగ్ఫుల్గా అరెస్ట్ చేసిన వివాదంతో వచ్చిన ఫాలోఅవుట్లో ఒక జస్టిస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ని, లాయర్ని తప్పు ఒప్పుకున్నందుకు, అరే అది బై మిస్టేక్ అతన్ని డిపోర్ట్ చేశామని ఒప్పుకున్నందుకు ఫైర్ చేశారు. అతను ఒక విజిల్ బ్లోవర్ కంప్లైంట్ కాంగ్రెస్కి పంపించాడు. అలాగే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేశారు. దాన్ని కవర్ చేస్తూ లారెన్స్ ఒడానల్ మొన్న ఫ్రైడే షోలో ఇలా అన్నాడు. They can do that to anyone. Many people have said that since Donald Trump has ordered people snatched out of their homes or off the streets in this country and shipped off to foreign countries, sometimes countries that that person has never visited. I, for one, wasn't sure that that was true the first time I heard that statement. Surely that couldn't happen to someone who was in the United States legally. But then it did. And then I said that it could happen to anyone. I never would have thought that it would have happened to Kilmar Abrego Garcia, who was the subject of a court order saying that he specifically could not be deported to El Salvador, and then Donald Trump deported him to El Salvador. And when it was discovered to be a mistake, one lawyer in the Justice Department admitted in court that it was a mistake, and that lawyer got fired. And now that lawyer is saying they can do that to anyone. Now that lawyer is saying they can do that to anyone. There's more on this. Newly disclosed emails, the acting head of the Justice Department's Civil Division told Erez Raveni that the men were transported to El Salvador and delivered to that prison in El Salvador based on legal advice given by Emil Bove. The email says, quote, I have been told by the Office of the Deputy Attorney General that the Principal Associate Deputy Attorney General Emil Bove advised DHS last night that the deplaning of the flights that had departed U.S. airspace prior to the court's minute order was permissible under the law and the court's order. A few days later, Erez Raveni texted a colleague, quote, at this point, why don't we just submit an emoji of a middle finger as our filing?
In an interview with the New York Times today, Erez Ruveni said this: "If they can do this sort of thing to Abrego Garcia, to 238 people that nobody knows, and send them to CCOT forever with no due process, they can do that to anyone." ఇదంతా జరిగింది మార్చ్లో. ఎరిస్ రువేని అన్నది దే కెన్ డూ దట్ టు ఎనీవన్. వాట్ డస్ ది మీన్? మీనింగ్ దే కెన్ డూ దట్ టు ఈవెన్ సిటిజన్స్. సో దాట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్. మీరు H1Bలో అమెరికాలో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ పేపర్ వర్క్ యూ క్యారీ విత్ యూ? క్లియర్లీ డ్రైవర్స్ లైసెన్స్. ఆ డ్రైవర్స్ లైసెన్స్ రియల్ ఐడి అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండకూడదు. మేబీ I-94, H1B అప్రూవల్ నోటీస్, అది ఫామ్ I-797, 797, అండ్ లేబర్ సర్టిఫికేషన్, ఇవన్నీ వెంటబెట్టు తిరుగుతారా? తిరగాల అవసరమా? నాకు తెలియదు. నేను ఐ హావెంట్ బీన్ ఇన్ H1B ఫర్ ఎ లాంగ్ టైం. నాకు తెలియదు ఇవన్నీ పెట్టు తిరగాల్సి ఉంటుందా అని. మేబీ ఆ కాపీ ఉంటే బెటర్ ఏమో. సో ఓకే, లెట్ us say you are on H1B or some other kind of visa, maybe certain kinds of papers. కానీ ఒక ఫ్రీ సొసైటీలో ఇలా పేపర్లు పట్టుకు తిరగడం అనేది, well, imagine that. నాజీస్ పోలాండ్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఈ రూల్స్ పెట్టారు. పోలిష్ పీపుల్ విద్ ఇన్ దేర్ కంట్రీ దే హ్యాడ్ టు క్యారీ దేర్ పేపర్స్ ఆల్ అరౌండ్. పేపర్స్ ప్లీజ్. అదే గాన్ విత్ ద విండ్లో చూపించిన సీన్ అది. సో ఈ మార్చ్లో ఇవన్నీ జరిగినప్పుడు ఇది రుమైజా ఆస్టర్క్, మహమూద్ ఖలీల్, అలాగే అబ్రేగో గర్సియా ఇలా కేసులన్నీ అయినప్పుడు నా ఫ్రెండ్ ట్రంప్ వాటర్తో ఒక వాగ్యుద్ధం లాగా జరిగింది. మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఈ కేసులన్నీ చెప్పి, ఏంటి మనం కూడా సిటిజన్స్, మనం కూడా పేపర్లు పట్టుకు తిరగాలంటే, అచ్చా నీకెందుకు పేపర్లు, నువ్వు సిటిజన్, నిన్నేం చేస్తారు, ఏం చేయరు. సో ఐ మీన్ ఇట్స్ లైక్ ఓకే, ఐ ఆల్సో థాట్ యాజ్ అ సిటిజన్ ఐఎమ్ ఫైన్. ఆ తర్వాత మా నైబర్స్తో జరిగిన సంభాషణ ఇది. వాళ్ళు ఫస్ట్ జనరేషన్ అమెరికన్స్, ఇక్కడే పుట్టారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు. వాళ్ళ పిల్లలు మా నైబర్స్ ఇండియన్స్. వాళ్ళు దే ఆర్ క్యారింగ్ ద కాపీస్ ఆఫ్ దేర్ పాస్పోర్ట్స్ ఆన్ దేర్ ఫోన్స్. మోహన్, టేక్ దిస్ సీరియస్లీ, యూ బెటర్ క్యారీ దమ్ అంటే నేను ఐ మీన్ ఐ వాజ్ లైక్ దిస్ ఈజ్ ఇన్ మిడ్ ఏప్రిల్. నేను పట్టించుకోలేదు దాని గురించి. ఆ తర్వాత ఏప్రిల్లోనో ఎర్లీ మేలోనో నా క్లోజ్ సర్కిల్లో ఉన్న ఒక వ్యక్తికి టాప్ సీక్రెట్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంది. అఫ్ కోర్స్ బ్రౌన్ స్కాన్. ఒక మీటింగ్కి వెళ్ళాల్సి వస్తే ఈ టాప్ సీక్రెట్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటే సరిపోతుంది మామూలుగా వీళ్ళకి. మరి కొత్తగా రూల్స్ పెట్టారట, పాస్పోర్ట్ కావాలని. పాస్పోర్ట్ నీ వెంట ఉందా అంటే, లేదు నా ఫోన్లో ఉంది ఒక పిక్చర్. ఫోన్లో కాదు, ఫిజికల్గా పాస్పోర్ట్ కావాలని. తనకు వెళ్ళటం కుదరలేదు. అఫ్ కోర్స్ తర్వాత అది పోస్ట్పోన్ చేసుకుని జరిగింది. సో ప్రమాదం ఏం లేదు. కానీ టాప్ సీక్రెట్ క్లియరెన్స్ ఉన్న వ్యక్తికి ఎంట్రీ ఇవ్వలేదు. జస్ట్ లాస్ట్ వీక్ థర్స్డే నేను నా కాలీగ్, రిటైర్ అయిన కాలీగ్తో లంచ్ చేయడానికి వెళ్ళాను. ఆ లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన, మేము దీని గురించి మాట్లాడుతున్నాను. సో హీఈస్ యాంటీ ట్రంప్, వైట్ గాయ్, ఈజ్ ఇన్ హిస్ 70s. సో ఈ సంభాషణ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ గోయింగ్ అరౌండ్ విత్ దేర్ పాస్పోర్ట్స్, వైట్ పీపుల్. నేను అప్పుడు నా జేబులో నుంచి తీసి చూపెట్టాను. దిస్ ఈజ్ మై పాస్పోర్ట్ కార్డ్. అమెరికాలో మీరు పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు దాంట్లో యూ కెన్ పే లిటిల్ అడిషనల్ ఫీ, గెట్ ఎ పాస్పోర్ట్ కార్డ్. ఇదేంటంటే దిస్ పాస్పోర్ట్ కార్డ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎంట్రీ, రోడ్ ఎంట్రీ ఫ్రమ్ కెనడా నుంచి అమెరికా రావడానికి, అలాగే మెక్సికో నుంచి మళ్ళీ బ్యాక్ ఇంటూ అమెరికాకి రావడానికి కార్డు సరిపోతుంది. ఓన్లీ ఆన్ రోడ్. ఇఫ్ యూ ఫ్లై యూ హ్యావ్ టు హ్యావ్ ద యాక్చువల్ పాస్పోర్ట్. So I went from I don't have to carry anything to carrying my passport card in my wallet. మీరు నన్ను అడగచ్చు, ఏంటి ఇదంతా ఓవర్ రియాక్షన్ కాదా, ఎందుకు ఇదంతా అని. లేదు, నేను చెప్తాను ఎంతమంది సిటిజన్స్ని అరెస్ట్ చేశారు ఈ మధ్య. ఉదాహరణలు: బార్బరా స్టోన్, 71-year-old US citizen, San Diego, California. Newsweek reported that Barbara Stone, a legal observer, was temporarily detained by ICE outside the San Diego Immigration Court. Javier Ramirez, Los Angeles, California. According to NPR, US citizen arrested by Border Patrol because he is Hispanic. Jose Hermosillo, Albuquerque, New Mexico. Axios reported that he is a US citizen, was held for 10 days. An unnamed US citizen in Pennsylvania, detained. Mistaken identity case.
అనదర్ ఐస్ డిటెన్షన్, ఇవన్నీ ఉదాహరణలు చాలా జరుగుతున్నాయి. 2015 నుంచి 2020 వరకు మొత్తం ఒక 70 కేసులు మిస్టేకన్ ఐడెంటిటీ కానీ ఏదన్నా కానీ ఒక 70 కేసుల్లో యుఎస్ సిటిజన్స్ని అరెస్ట్ చేయటమో డిటైన్ చేయటమో జరిగింది. అగైన్ టైం ఫ్రేమ్ చూడండి, దీనికి అవైలబుల్ స్టాటిస్టిక్స్ ఇవి. ఈ టైం ఫ్రేమ్లో 2015 నుంచి 2017 జనవరి వరకు ఒబామా ప్రెసిడెంట్, అంటే ఈ 6 సంవత్సరాల వ్యవధిలో 4 సంవత్సరాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే జరిగింది. సో ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటికీ ఇంకా నంబర్స్ అయితే నాకు దొరకలేదు, లాట్ మోర్ దాన్ దట్. ఇట్లా సిటిజన్స్ని కూడా అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా 3 కారణాల వల్ల జరుగుతున్నట్టున్నాయి. ఒకటి మిస్టేకన్ ఐడెంటిటీ, ఎక్కడ డేటాబేస్లో ఎక్కడ తప్పు ఉంటుంది, పలానా అనుకున్న వాళ్ళని అరెస్ట్ చేయడం. రెండోది క్లియర్గా బిగ్గెస్ట్ రీజన్ రేషియల్ ప్రొఫైలింగ్, స్కిన్ కలర్, లేకపోతే యాక్సెంట్, లేకపోతే ఇంగ్లీష్లో కాకుండా ఇంకేదో భాషలో మాట్లాడతాం. ఎస్పెషల్లీ నేమ్ ఈజ్ సౌండింగ్ హిస్పానిక్, దే ఆర్ టార్గెటింగ్ దట్. అండ్ ద థర్డ్ వన్, interfering with the law enforcement. Some is real, some is made up. You are interfering with the law enforcement. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తున్నది మాస్క్డ్ ఐస్ ఏజెంట్స్, అలాగే కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్. వీళ్ళు మాస్క్డ్, ఓకే, యూనిఫామ్ ఉంటే కొంత ఓకే, కానీ అది కూడా లెజిటిమసీ లేదు. మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకుని యూనిఫామ్లో రావచ్చు, ఐడెంటిఫికేషన్ ఉండాలి, లేకపోతే ఒక ఎన్ఫోర్స్మెంట్ ఫామ్ ఉండాలి, ఏది జ్యుడిషియల్ ఆర్డర్ ఏదో ఉండాలి. అవన్నీ అడుగుతున్నారు సిటిజన్స్, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్. ఇప్పుడు దేర్ ఆర్ ఎనఫ్ యాప్స్ దట్ టెల్ యూ వాట్ టు డూ ఇఫ్ యూ సీ అన్ ఐస్ ఏజెంట్ డూయింగ్ సర్టన్ థింగ్స్. అది ఇల్లీగల్ చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. సో బాటమ్ లైన్ ఏంటి, వెల్ వెదర్ పీపుల్ ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్ నాట్, దే ఆర్ అరెస్టింగ్ దెమ్ విత్ దట్ కాజ్. సో ఇన్ ఎనీ ఈవెంట్ హియర్ ఇస్ ద ప్రాబ్లం, అరెస్ట్ అయితే వెంటనే ఈ డ్యూ ప్రాసెస్ లేకుండా వెంటనే ఎల్ సాల్వడార్కి పంపించేస్తే వాట్ ఈస్ యువర్ రీకోర్స్? అట్లీస్ట్ సో ఫార్ వీళ్ళకి తెలిసిన వెంటనే సిటిజన్స్ని అరెస్ట్ చేసామని తెలిసిన వెంటనే వాళ్ళని విడుదల చేస్తున్నారు. సో నేను ఇదంతా చెప్తున్నది ఎందుకంటే, క్యారీ యువర్ పాస్పోర్ట్ కార్డ్ ఇఫ్ యూ హ్యావ్ వన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్ అప్లై ఫర్ ఇట్. ఇది నా మాటగానే కాదు, పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్గా లారెన్స్ ఒడానల్ కూడా మొన్న ఫ్రైడేలో చెప్పాడు. When it was discovered to be a mistake, one lawyer in the Justice Department admitted in court that it was a mistake, and that lawyer got fired. And now that lawyer is saying they can do that to anyone. And that lawyer is the most credible source you can possibly hear on what they can do to you. And he says they can do that to anyone. That's how real it is. That's how much reason you have to begin considering always having your passport with you, always being able to prove that you're a citizen of this country. For years now, the United States government has been issuing traditional full-size passports and this is important now, more important than ever, passport cards, which are about the size of driver's licenses. They look like driver's licenses and are available for $30 from the passport agency, and they work as passports. With Canada and Mexico, they don't work as passports everywhere in the world, but they would be accepted as identification as for you being a United States citizen in this country. And as a public service announcement tonight, if you don't have one of those passport cards, now is a very good time to apply for one. You should always have to have it in your pocket now in the United States of America, because the United States of America has finally become that place where you might have to show your papers if masked men carrying weapons of war jump out of unmarked vans and try to drag you into one of those vans. They can do that to anyone. Those chilling words that we used to hear in movie dialogue about Nazis, papers please, are now more chilling than ever, because we now live in a country where if you don't have the ability to prove you're a citizen at all times in your pocket, they can do that to you, because they can do that to anyone. So this is that passport card అని. ఇది నా మాటే కాదండి, చాలా మంది చెప్తున్నారు. మా ఫ్రెండ్, నా ఫార్మర్ కొలీగ్, రిటైర్డ్ కొలీగ్, ఆయన వైట్ అమెరికన్. I mean, you won't even raise any suspicion by looking at him, but even he wants to get this card. This is how this country has become in short time. So ఇది ఒక రకమైన పరిణామం అనుకోండి. 1 year బ్యాక్ నేను దేశం రూపురేఖలు మారిపోతాయి అని చెప్తున్నాను చూసారా, ఇది రూపురేఖలు మారిపోవటం కాక ఏంటి?
36 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటున్నాను. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు గానీ, అలాగే H-1Bలో ఉన్నప్పుడు గానీ, I never had to worry this much about carrying paperwork around. Of course, I'm legal. ఇల్లీగల్‌గా ఉంటే మరి అది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్వర్జేషన్. టొటాలిటేరియన్ కంట్రీ అంటే ఇలాగే ఉంటుంది. నాజీ జర్మనీ. We are falling to the way of Nazi Germany. Denver resident react to immigration rights. So Trump supporterలు అనొచ్చు. I am being an alarmist. No, this is not. నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా విత్ నంబర్స్ చెప్పబోతున్నాను why this thing is going to get worse అని. It has everything to do with the funding for ICE, Customs and Border Patrol, and Department of Homeland Security. And everything is looking scary in those numbers. Lawrence O'Donnell చెప్పినట్టుగా this country right now has become a papers please country. Yeah, I don't know if they're using the word please, especially the way ICE agents and CBP agents are behaving. They are anything but courteous. Second, those Nazis, they did not wear any face masks, but these guys are wearing face masks. వీళ్ళ జస్టిఫికేషన్ ఏంటి? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జస్టిఫికేషను వీళ్ళని డాక్స్ చేస్తున్నారట ఈ ఏజెంట్స్ని. కామన్ సిటిజన్స్కి వీడియో తీసే హక్కున్నా దాన్ని నిరోధిస్తున్నారు. అదండి ఈ వీడియోలో ముఖ్య సందేశం. క్యారీ యువర్ పాస్పోర్ట్ కార్డ్ విత్ యూ ఇఫ్ యు ఆర్ ఎ సిటిజన్. And if you are on any kind of visa, of course, you already know what you need to carry around with you. Thank you for watching.